పరమ భయంకరమైన ప్రతిజ్ఞ చేసేశాడు. రేపు సూర్యాస్తమయం వేల్టికి నేను కాని సైంధవుణ్ణి సంహరించకపోతే, సూర్యాస్తమయం అయిపోయింది, సైంధవుడు బ్రతికున్నాడు, నేను పైన చెప్పిన 4 చెయ్యలేదు, నాకు ఎదురు నిలబడి బతికాడు అంటే సూర్యాస్తమయం అయిపోగానే అగ్నిని రగల్చి గాంధీవాన్ని చేత్తో పట్టుకుని అగ్నిలో ప్రవేశించి శరీరాన్ని వదిలిపెట్టేస్తాడు. అంటే ఖాండవమాన దహనం చేసినప్పుడు ఆ అగ్నిహోత్రుడు ఇచ్చాడు గాంధీవాన్ని. అది తాను తేజోంశ సంభవుడు కాబట్టి ఇచ్చాడు. ఆ గాంధీవం మళ్ళీ అగ్నిహోత్రుడికి ఇచ్చి వెళ్ళిపోతాడు. ఇంత భయంకరమైనటువంటి ప్రతిజ్ఞ చేసేశాడు. ఈ ప్రతిజ్ఞ చేశాడు కదా, ఈ ప్రతిజ్ఞలో అర్జునుడికి సౌలభ్యమా, కౌరవులకి సౌలభ్యమా? కౌరవులకే సౌలభ్యం. వాళ్ళు అర్జునుడిని చంపక్కర్లేదు, సైంధవుణ్ణి వ్యూహంలో దాచగలిగితే చాలు. మేము దాచలేమనుకోవడానికి అటు పక్క సర్వసైన్యాధిపతి ద్రోణాచార్యుల వారు